మిత్రులకు నమస్కారము. నా పేరు చిద్రమణ. నేను శ్రీ దుర్గాంజనేయ దేవస్థానం సింగమలలో పనిచేస్తున్నాను. ఈ గుడి వచ్చేసి సింగమల నియోజకవర్గంలో ఉంటుంది. గుడి దేవస్థానం ఇది. మా పూజా విధానాలను నచ్చక కొందరు రాజకీయ సంబంధించిన వ్యక్తులు, ఎమ్మెల్యే గారు అమ్మగారు లీలావతి గారు, వాళ్ళ వ్యక్తులు మా మీద గత సంవత్సరం కాలంగా మా మీద భౌతికంగా దాడి చేస్తున్నారు. మా మీద భౌతికంగా దాడి చేస్తూ మమ్మల్ని ఆ గుడి నుంచి బయటికి ప్రయత్నిస్తున్నారు. మా మీద నేరుగా దాడి చేసింది వ్యక్తులు వచ్చేసి మంగళ ఆదాయ కూడిన వ్యక్తులు మా మీద దాడి చేస్తున్నారు. మంగళ ఆదాయన, సిఐ కౌలుట్లయ్య, కాయల రమణ యాదవ్, కాయల మహేష్ యాదవ్, కాయల సురేష్ యాదవ్, దాడి నారాయణ, బోయస్ సత్యాన వ్యక్తి మా మీద పదే భౌతికంగా దాడి చేస్తూ నన్ను మా నాన్నని చంపాలని ప్రయత్నిస్తున్నారు. మేము ఇప్పటికీ పోలీసు సహకారంతో 4 సార్లు వాడిని తెప్పించుకున్నాము. నేను సాయంకాలం కూడా నేను కలెక్టర్ ఆఫీస్ వచ్చాను అర్జిద్దామని చెప్పేసి. ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ మా నాన్న ఒకరు ఉన్నాను అర్థం చేసుకొని గుడికి పోయి దాడి చేశారు మా మీద. మా నాన్న ఒకరే ఉన్నా అక్కడ టైంలో దుర్గాంజనేయ దేవస్థానం వాకి పగలగొట్టి బలవంతంగా లోపలికి పోయే వాళ్ళు బ్రాహ్మణేతర వ్యక్తులతో కూడిన ఒక వ్యక్తిని పూజారిగా పెట్టి బలవంతంగా గర్భాలను పంపించి వాళ్ళ చేత పూజ చేసినారు. కాబట్టి మాకు పూర్తిగా అన్యాయం చేసింది బండా లీలావతి గారు, వాళ్ళ అనుయాయులు, తర్వాత సిఐ కౌలుట్లయ్య గారు. మేము 4 సార్లు కలెక్టర్ గారికి, ఎస్పీగా అర్జీ ఇచ్చినాం. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా మా మీద దానికి స్పందించలేదు. ఇది వాస్తవ విషయం. ఇది జిల్లా ఎస్పీ గారు మీకు ఏమైనా భరోసా ఇచ్చినారా? ఏ భరోసా నాకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు ఏమీ ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదు. ఈ టెంపుల్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు? ఇప్పుడు గత 10 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం మా గుడి నుంచి. దీంట్లో ఎవరెవరు మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు? ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారు లీలావతి గారు, సిఐ కౌలుట్లయ్య. సిఐ కౌలుట్లయ్య పాత్ర దీని దాంట్లో ఆయన యొక్క పాత్ర ప్రధానంగా ఉంది. ఆయన పదే ఆయన నన్ను స్టేషన్ మీద చెప్పాడు అనమాట. మీరు బ్రాహ్మణుడు ఏమైనా నకరాలు చేసి కొండ దిగకపోతే మీ కాళ్ళు దిగుబడి బయటకు పిస్తాడు ఆయన. తర్వాత మా గుళ్ళో దొంగతనమైంది ఆభరణాలన్నీ. అప్పుడు ఎంక్వైరీకి ఇచ్చిన వ్యక్తి ఆయన ఏమన్నానంటే, దొంగతనం చేసావు నీవే పోనీ గుడి వదిలేసి వెళ్ళిపో, నీ మీద ఏ కేసు ఉంటుంది అన్నాడు ఆయన. ఒకవేళ వెళ్ళకపోతే నీ మీద కేసు పెట్టి లోపల వేస్తాడని నేను కాపాడే వాళ్ళు అన్నాడు ఆయన. మళ్ళీ 3వ సారి వచ్చి కొండకు వచ్చి ఆయన మీ ఇంటికి కూడగొడతాను జేసీబీతో. ఇట్లా 3 మార్లు ఆయన సిఐ పోస్ట్లో ఉండి పోలీసు వ్యక్తి, నాకు రక్షణ ఇవ్వాల్సిన వ్యక్తి అంటే ఆయన బెదిరించాడు అనమాట. ఇది ఒక పోలీసు సివిల్ మాటకు రాకూడదు. డిఎస్పీ గారు పౌరుట్లా నీ పోవద్దు సివిల్ మాటకు అని చెప్పేసి. అయినా సరే నన్ను బెదిరించి నన్ను కాలు విరుగుతా చెప్పాడు ఆయన. తర్వాత మేము మాట వినిపోయేసరికి మా కమిటీ వాళ్ళని పిలిపించి వాళ్ళు బెదిరించి వాళ్ళ చేత ఆయన బలవంతంగా రాజీనామా చేశాడు ఆయన. సిఐ కౌలుట్లకి ఎందుకు ఇంత ప్రేమ గుడి పైన? ఆయన చెప్పే మాట అంటే అంతలో చెప్పే ఎస్ఐ గారు చెప్పిన మాట మాకు ఎమ్మెల్యే గారు ప్రశ్న మాకు, కాబట్టి మా చెప్పిన మాట వినాలి అంటున్నాడు ఆయన. అంటే ఎమ్మెల్యే ఏం చెప్తే ఆ సిఐ గారు చేయగలరా? ఇప్పుడు మా విషయం అయితే అదే చేశాడు ఆయన. ఎమ్మెల్యే అదే చేశాడు. ఎమ్మెల్యే చెప్పిందంట వస్తాడు ఆయన, బెదిరిస్తా పోతాడు. ఎమ్మెల్యే చెప్పిందంటే కాలు కట్ చేస్తాడు ఆయన. దేవాలయం అంటే గ్రామ ప్రజలకు ఇంపార్టెంట్, కానీ పోలీసులకి ఏం దాంట్లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? లోకల్ ఎస్ఐ గారు కానీ ఏసఐ గారు యువత అంటే రావట్లేదు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు, రావట్లేదు. కానీ ప్రధాన పాత్ర సూత్రధారి ఎమ్మెల్యే వాళ్ళ లీలావతి అయితే పాత్రధారి సిఐ కౌలుట్లయ్య. చాలా స్పష్టంగా ఆయన నాకు ఫోన్ చేసి ఎక్కడ ఇరుక్కుంటారని చెప్పేసి నాకు ఫోన్ చేయడు ఆయన. మా వాళ్ళని పిలిపించేది, అన్న కమిటీ వాళ్ళని స్టేషన్ కూర్చోబెట్టి గంట కూర్చోబెట్టి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేది, దిగిపో అని చెప్పేసి. నిన్న కూడా వాళ్ళు ఏమన్నారంటే, మీరు వాళ్ళు కొండ దిగితే వాళ్ళకు 5 లక్షలు డబ్బులు ఇస్తాము, ఇంటి బాడికి ఇప్పిస్తాం, వాళ్ళకి వెళ్ళిపోమన్నాను మా నాన్నగారితో. ఎవరన్నారు? లీలావతి గారు, డైరెక్ట్గా లీలావతి గారు. ఎందుకంత? బ్రాహ్మణుడు కొండ మీద ఉంటే వాళ్ళు చేసేటటువంటి అరాచకాలకు మేము అడ్డుగా ఉంటాం కాబట్టి, మేము లేకపోతే అన్ని చేసుకొచ్చేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించేది బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణునికి ఇంత బాధగా ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం నీకు హామీ ఇచ్చారు? నేను ఒకటే మాట్లాడాను ప్రభుత్వాన్ని, ఆర్టికల్ 27 ప్రకారము మాకు మత స్వేచ్ఛ ఉంది, దాన్ని మేము ఆచరించుకుంటాం, మీకు ఇబ్బంది అని అన్నాం. దానికి మాకు సమాధానం చెప్పట్లేదు. రెండవది, సనాతన ధర్మాన్ని ప్రశ్నించే వాళ్ళైతే మేమేమన్నా అన్నాము, మీరు దాని పేపర్లో రాసి ఉండమన్నారు ఏమి తప్పు పూజ చేయాలని చెప్పేసి. వాళ్ళు పూజ చేయడం వాళ్ళు చెప్పరంట, వాళ్ళు రాసివ్వరంట.